హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మోదుకలు తయారు చేసేద్దాం. గణేష్ పండుగ వస్తుంది కదా, ఇప్పుడు ఇంట్లోనే ఎలా చేయాలో చూపించేస్తాను. 5 మినిట్స్లో అయిపోతుంది, ఏం పట్టదు. ఒక గిన్నె పెట్టుకొని ఒక గిన్నెలోకి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యాలి. ఆలోపు కొంచెం 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి, కొద్దిగా గీ వేసుకోవాలి. కొంచెం మళ్ళీ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేయాలి. రైస్ ఫ్లోర్ వేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బాగా ఉండలు లేకోకున్నట్టు నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల నీట్గా బాగా మిక్స్ అవుతుంది ఉండలు లేకుండా. 1 కప్ వాటర్కి 1 కప్ రైస్ ఫ్లోర్ పర్ఫెక్ట్ అండి, సరిపోతుంది. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి, ఏది ఉండలేకున్నట్టు. ఒక 5 మినిట్స్ ఇలాగే వేడి మీదే కలుపుకోవాలి. తర్వాత చూడండి ఎంత నీట్గా అవుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది చిన్నగా నీట్గా తురుముకొని వేసుకోవాలండి. బెల్లము పెద్దగా ఉండలేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేంత వరకు. చూడండి, బాగా బాయిల్ అవుతుంది కదా. చూడండి, బాగా నీట్గా బాగా ఉడికించాలండి. ఇలాగే కలుపుతూ ఉండాలి, లేదంటే గిన అడుగులా అంటేస్తుంది. చూసారు కదా, దగ్గరకు వస్తూ ఉంది. చూడండి, బాగా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అవ్వాలండి. ఇది అసలు బెల్లమే ఉండలేకోకున్నట్టు కలుపుకోవాలి. చూడండి, నీట్గా బాయిల్ అయింది కదా. ఇప్పుడు 1 కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి, కొబ్బరి పొడి. 1 కప్పు బెల్లంకి 1 కప్పు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో తేమ వాటర్ లేకోకున్నట్టు ఉండేంత వరకు కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది పూర్ణం అండి. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా మోదుకలు, దానికి పూర్ణము. మనం కొబ్బరితోనన్నా చేసుకోవచ్చు, లేదంటే మనం పూర్ణం చేసుకుంటాం కదా భక్షాలు ఓలిగలు చేసుకోవడానికి, ఆ పూర్ణం అన్నా పెట్టచ్చు. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేయడానికి ఇలా చెప్తున్నాను. నీట్గా చూడండి, దగ్గర పడుతుంది. చూడండి, కొబ్బరిది నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. దగ్గర పడుతుంది కదా. చూడండి, బాగా మిక్స్ చేయాలండి. ఇది అసలు తడి లేకోకున్నట్టు నీట్గా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలా. కొద్దిగా గీ వేసుకోవాలి. గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. గీ ఫ్లేవర్ కొంచెం ఇలాచీ పౌడర్ కానీ వేసాను. నేను మిక్సీకి వేస్తాం చూడండి, మిక్సీకి వేసేటప్పుడే కోకోనట్ దాంట్లోకి ఇలాచీ కానీ వేసి మిక్సీకి వేసాను. ఎందుకంటే మా పిల్లలు పక్కన ఏదైనా వస్తే పంటికి తగిలితే తినరండి, అందుకని మిక్సీ పట్టేశాను. చూసారు కదా, బాగా అయిపోయిందండి. ఇంతే పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా రైస్ ఫ్లోర్ది, దాంట్లోకి ఇంకొంచెం గీ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుతామో అంత సాఫ్ట్గా వస్తుంది. మనకు చేయడానికి కానీ ఎలా కావాలంటే అలా షేప్స్ చేయొచ్చు మనము. చూడండి, అస్సలు ఉండలేకున్నట్టు బాగా నీట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా రావాలి. ఇది చాలా బాగా వస్తాయండి ఇవి. చూడండి, స్మూత్గా ఉంది. ఇంకా కొంచెం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకున్నాక చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని పక్కన ఒక్కొక్కటి నేను 3 ఐటమ్స్ చేశాను. మోదుకలు 3, కుడుములు 3, అలా అన్నీ కొన్ని. ఆలోపు చూడండి, గుండాల్లోకి వాటర్ పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. బాయిల్ అవుతుంది. ఆలోపు మనం ఇంతకుముందు ఉండలు చేసుకున్నాం కదా, దీంట్లోకి కొద్దిగా కొబ్బరిది మనం చేసుకున్నాం కదా కొబ్బరి పూర్ణము, అది పెట్టేసి మోదుకల్లాగా చేసుకోవాలి. ఇవి కుడుములు చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా నీట్గా గీ అంటించుకొని చేయాలండి, లేదంటే చేతికి అంటుకుంటుంది. ఇలా నీట్గా గీ అంటించుకొని పర్ఫెక్ట్గా వస్తాయి బాగా. ఇది మనం బొక్కల గిన్నె ఉంటుందండి, ఆ హోల్స్ ఉన్న గిన్నెకి నీట్గా గీ వేసి నీట్గా అంటించుకోవాలి, నెయ్యి వేసి. ఎందుకంటే అంటుకోకున్నట్టు ఉంటుంది ఇలా అంటిస్తే. ఇప్పుడు మోదుకలు, ఇవి కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇంకోటి మోదుకలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా నీట్గా హోల్లాగా ఇట్లా పట్టుకొని చేయాలండి. నేను చూపించినట్టు సేమ్ అలాగే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పూర్ణం తీసుకోవాలి. కొద్దిగా ఇలా కొద్దిగా తీసుకొని చేసుకోవాలి. దగ్గరికి అనుకోవాలని చూడండి పూర్ణము. అది గీ అంటించుకుంటూ నెయ్యి అంటించుకుంటూ చేయాలండి, లేదంటే మనకి చేతికి అంటుకుపోతుంది పిండి. చూడండి, కోన్ షేప్ ఇలా పైన నీట్గా అలా చేసినాం అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒకటి
ఫోర్క్ ఉందండి, ఫోర్క్ తీసుకొని నీట్గా డిజైన్ లాగా పెట్టుకోవాలి. చూడండి ఇట్లా లైన్స్ వేసుకోవాలి. చిన్న చిన్నగా లైన్స్ వేసుకుంటే సేమ్ మోదుకు షేప్ లాగా వస్తుంది. రౌండ్గా చుట్టూ వేసుకోవాలి ఇలాగా. చూసారు కదా, సేమ్ ఇలాగే వేసుకుంటే చాలా బాగా వస్తాయి. రెడీ అండి మోదుక. చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా. ఇంకోటి కుడుములు చేస్తున్నాను చూడండి. అలాగే అనేసి ఇలా వన్ సైడ్ ఇట్లా అనాలండి. చాలా బాగుంటాయి ఇవి. మనకు డీప్ ఫ్రై లెక్కున్నట్టు మనం ఆవిరి కుడుకు పెడతాం కదండి, చాలా బాగుంటాయి. మనం డీప్ ఫ్రై చేసుకునే దానికన్నా ఇలా ఆవిరి కుడుములు చాలా బాగుంటాయి. గణేష్కి చాలా ఇష్టమైనదండి మోదుకలు, కుడుములు అన్నీ చాలా ప్రీతికరమైనవి. ఇలాగే ఇంకోటి కానీ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి 3 చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఏమంటారో తెలియదండి, ఫింగర్ ప్రింట్స్ పడేటట్టు చేస్తారు ఇవి. నీట్గా ఇలా చేసి ఇదొక డిజైన్ అండి. ఇవి కుడుములేనండి ఇవి కూడా. వీటిని ఏమంటారో నాకు తెలీదు. ఇలా చేసి పెట్టాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది లాగా ఉండ్రాలుగా చేస్తారండి. రౌండ్గా చేసేసి పెట్టేస్తారు ఒకటిని అంతే. నేను అవి అప్పటికి చేద్దామని మర్చిపోయాను. కొద్దిగా చేశాను ఫస్ట్, ఎందుకంటే మనం పండగ రోజు చేద్దాంలేండి అని ఇలా చేసేసానండి. చూడండి నీట్గా వస్తుంది. ఇంకోటిగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కొబ్బరి పూర్ణం తీసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. పూర్ణం బయటకు రాకోకున్నట్టు నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. సైడ్స్ అంతా నీట్ క్లోజ్ చేసేస్తే మనం చేసేవి ఇవన్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయినా ఉడికేటప్పుడు ఇబ్బంది కాకున్నట్టు ఉంటుందండి. చూసారు కదా, పర్ఫెక్ట్ వచ్చింది. ఈలోపు బాయిల్ అవుతుంది చూడండి. పక్కన వాటర్, దాంట్లోకి మనం హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకున్నాం కదా, అది పైన పెట్టేసి దాని మీద మూత పెట్టేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఆవిరికి ఉడికేస్తాయి. చూద్దామా ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదని. చూడండి చక్కగా నీట్గా ఆవిరికి ఉడికేస్తాయి కుడుములు పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ చల్లారివ్వాలి. చల్లారినాకే బాగుంటుందండి ఇవి నీట్గా తీయడానికి వస్తుంది. చూసారు కదా, నీట్గా చల్లారాలి అవి. ఎందుకంటే మనం వేడి మీద తీస్తే అన్నీ అంటుకుపోతాయండి. కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి నీట్గా తీయాలి. చూసారు కదా, నీట్గా వచ్చాయి చూడండి కుడుములు ఉండ్రాళ్ళు. నెక్స్ట్ వీడియో ఉండ్రాల పాయసం చూపిస్తాను. ఇప్పటికి ఇవి ఆవిరి కుడుములు చూడండి. ఇవి మోదుకలు, కుడుములు అవి పెట్టేస్తే చాలా మంచిది. విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరమైనవి. అందుకని ఇదొక రెసిపీ మీకు చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి వచ్చేసి చాలా బాగా వచ్చాయి చూడండి. ఇవి బ్రేక్ చేసి చూపిస్తాను, లోపల ఉడికిందా లేదని మీకు తెలుస్తుంది కదా అని. చూడండి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. లోపల కానీ చాలా బాగా ఉడికింది చూడండి. పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇలాగే చేయాలండి అన్నీ. నేను వచ్చేసి ఇప్పుడే ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి. నేను లాస్ట్ ఇయర్ కానీ చేశాను ఇలాగే, అందుకని మీకు యూజ్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందనేది. చూసారు కదా, కొబ్బరి పూర్ణం చూడగానే బాగా నీట్గా మెల్ట్ అవుతుంది. నాకు తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా పర్ఫెక్ట్ వచ్చాయండి.